ఓం హరి ఓం. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికా కృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. స్ఫురదిందు వికాసమందహాసా స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీ ఉపాసే. శారదా శారదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధిం క్రియాతు. శుక్లాం బ్రహ్మ విచారసార పరమాం ఆద్యాం జగద్వ్యాపిని వీణా పుస్తకధారిణి అభయదాం జాడ్యాన్ధకారాపహాం హస్తే స్ఫాటికమాలికా విధర్తి పద్మాసనే సంచితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం భోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధిం క్రియాతు. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం శ్రీమాత్రే నమః. లలితా రహస్యనామములలో అనుగ్రహ నామాలను అధ్యయనం చేస్తున్నాం. 127 నామము శ్రీకరి. శ్రీకరి అనేటువంటి నామం ఏంటంటే సగుణ రూపంలో మహాలక్ష్మిని ఆరాధించటము, ఇది అర్థం అనమాట. శ్రీ కరి అనమాట. శ్రీ అంటే ఐశ్వర్యమును అనగా సంపదలను, కరి ప్రసాదించినటువంటిది అమ్మవారు. మనం లక్ష్మి అష్టోత్తరం చేస్తుంటాం, అందులో కూడా ఈ నామం కూడా వస్తుంటుంది. శ్రీకరి. ఎవరు ఈ శ్రీకరి అంటే విష్ణువుని ఆయన వెంట ఉండేటువంటిది. ఇక్కడ ఏమిటన్నమాట, మనకు ఆ శ్రీ సూక్తాన్ని అనుసంధానం చేసుకుంటాం. అది శ్రీ సూక్తాన్ని. ఆ శ్రీ సూక్తంలో ఏంటి, మహాలక్ష్మిని మనల్ని ఆహ్వానించి మనం ఆ మహాలక్ష్మి ద్వారా ఐశ్వర్యాలు పొందుతాం. ఎందుకు ఐశ్వర్యాలు పొందుతాం అని అంటే, గృహస్థాశ్రమం ధర్మంగా నెరవేర్చుకోవడానికి ఐశ్వర్యం ఉండాలి కనుక, అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలి కనుక అమ్మవారిని ఆరాధిస్తాము. అది అర్థం అన్నమాట. ఇది విష్ణు సహస్రనామంలో శ్రీ కరహ అని ఉంటుంది, అంటే పుల్లింగ శబ్దం. ఇది దీనిలోనే శ్రీకరి అంటే స్త్రీలింగ శబ్దం అనమాట, అంటే ఒకళ్ళే. అందుకనే విష్ణువు లక్ష్మి, విష్ణువులో లక్ష్మి ఉంటున్నది, లక్ష్మిలో విష్ణువు ఉంటాడు. వీళ్ళిద్దరు అభేదంగా ఉంటారు. అట్లనే అందరూ కూడా, దేవుళ్ళందరూ కూడా అంతే. శివ శివ, వాకు దీర్ఘం ఇస్తే అమ్మవారు, దీర్ఘం తీసేస్తే అయ్యవారు. అంటే ఒకటి స్త్రీలింగం, ఒకటి పుల్లింగం, అలా అనమాట. కాబట్టి ఇక్కడ అయ్యవారు అమ్మవారు ఒకటే. అమ్మవారిని ఆరాధిస్తున్నాము శ్రీ సూక్తంతో అంటే అయ్యవారు కూడా వస్తుంటాడు. అందుకనే లక్ష్మీ మనపగామిని అని మనకు శ్రీ సూక్తంలో మొదటి మంత్రంలో వచ్చింది. అట్లా అనమాట. అది అంత గొప్ప విషయం. తర్వాత ఇంకా అసలు శ్రీ అనే దానికి అర్థం కేవలం లక్ష్మీ సంపద అని అనుకుంటారేమో, అంతేకాదండి. శ్రీ అనే దానికి నానార్థాలు ఉన్నాయి. శ్రీ అంటే విషము అనే అర్థం కూడా ఉంది. శ్రీకంఠుడు అంటే, శ్రీకంఠుడు అంటే, శ్రీ అంటే విషము కంఠమునందు కలవాడు. ఎవరంటే శివుడు. శ్రీకంఠుడు అని కూడా అక్కడ అర్థం. ఇకపోతే శ్రీ అంటే జయము, లక్ష్మి, సంపద ఇవి కూడా ఉన్నది. ఇంకా ముక్తి లేక మోక్షము అనే అర్థం కూడా ఉన్నది. ధైర్యము అనేటువంటి అర్థం కూడా ఉన్నది. ఇంకా శ్రీ అంటే మనలో ఉన్న చైతన్యాన్ని శ్రీ అంటాం. అది మనలో చైతన్యం ఉంది కాబట్టి మనం బతికున్నాం, అంటే శ్రీ ఉంది. అందుకనే మన పేరు ముందు ఏం రాయాలంటే శ్రీ రాయాలి. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎవరి పేరైనా రాసేటప్పుడు వాళ్ళ పేరు ముందు శ్రీ రాయాలి, అంటే ఆయన బతికున్నాడు అని అర్థం. అది శ్రీ లేకుండా రాస్తే పేరు చచ్చిపోయినాడని అర్థం. అది అంతటి అర్థాలు వస్తాయి. కాబట్టి ఆ శ్రీ అనేటువంటి దానికి ఎంత గొప్ప విశేషం ఉందో చూడండి ఆ శబ్దానికి. అందుకని శ్రీ విద్యా మంత్రము, శ్రీ చక్రము. దేవతలకు అందరికి కూడా శ్రీలు పెట్టేశాం. శ్రీ వెంకటేశ్వర, శ్రీరామాలయం. రామ ఆయన పేరు అసలు రామ, అసలు శ్రీ లేదు, మనం పెట్టేశాం శ్రీరామ.
కాబట్టి శ్రీ అనేటువంటి ఈ శబ్దము ముందు ఉన్నది అని అంటే అర్థం ఏంటి? చైతన్య స్వరూపం ముందు ఉన్నది అని చెబుతున్నారు. అది మనలో శ్రీ ఉన్నది, చైతన్య స్వరూపం ఉన్నది, ఆమె మహాలక్ష్మి. అది అనమాట. అని ఈ నామన మహాలక్ష్మీదేవి కనబడుతూ ఉన్నది. ఆ నామానికి ఈ నామానికి శ్రీ సూక్తాన్ని కలపండి, కలిపి అనుసంధానం చేసుకొని మీరు శ్రీ సూక్తాన్ని అర్థం చేసుకొని చదువుకోండి అని చెప్పారు. అది ఇది చెప్పిన తర్వాత సాధ్వి అనేటువంటి నామం వచ్చింది. ఇది చాలా గొప్పదైనటువంటి సాధ్వి అనేటువంటి నామం. సాధ్వి అంటే పతివ్రత అని అర్థం. ఇక్కడ స్త్రీలకు చాలా గొప్ప విశేషం రామాయణంలో చెప్పారు. ఆ విషయం కూడా ఇప్పుడు వస్తుంది. సాధ్వి అంటే పతివ్రత అని అర్థం అనమాట. లోకములో ఇక్కడ ఒక విశేషంగా ఉన్నదండి, చూడండి. ఈ జన్మలు ఎత్తేటప్పుడు కూడా పురుషుడు మళ్ళీ ఆయన చేసుకున్నటువంటి శుక్ర దుష్కృతాలకి మరలా ఆయన శరీరం తీసుకుంటాడు. మరి పురుషుడు తీసుకున్నప్పుడు స్త్రీ కూడా తీసుకోవాలి కదండి. స్త్రీ కూడా తీసుకుంటుంది. అయితే స్త్రీ కూడా అట్లనే వాళ్ళ కర్మానుసారము భిన్న భిన్న శరీరములతో ఉన్న భర్తలను పొందుదురు. పోయిన జన్మలో ఆయన భర్త, ఈ జన్మలో ఈయన భర్త, ఇట్లా ఈ విధంగా ఎన్ని జన్మల నుంచి ఎన్నెన్ని మంది ఉన్నారో భర్తలు, అట్లనే వీడికి కూడా అంతే. ఇది జరుగుతూ ఉంటుంది. మరి ఇలా జరుగుతూ ఉన్నది అంటే అర్థం ఏమిటనమాట? ఒక స్థిరం అనేటువంటిది లేదు. అంటే సాధ్వి పతివ్రతకు అట్టా ఉండదు. ఎన్ని జన్మలు ఉన్నా ఒకటి. ఇప్పుడు ఉదాహరణకి శివుడు ఉన్నాడు, పార్వతి ఉన్నది. శివుడు పార్వతి ఉన్నారు. పార్వతి పేరేంటి? సతీదేవి. దక్షుడి యొక్క కుమార్తె సతీదేవి. ఆమె ఏం చేసింది? ఆ దక్ష యజ్ఞముకు వెళ్ళిపోయింది. అక్కడ ఆమె శరీరం సాధించిందని కథ తెలుసు మనకి. కథ తెలిసిన తర్వాత మరలా ఎవరికి పుట్టింది అని అంటే హిమవంతుడికి కూతురుగా పుట్టింది. హిమవంతుడు అంటే పర్వతానికి పుట్టింది కాబట్టి పార్వతి అని పేరు. పార్వతిగా పుట్టింది. పార్వతిగా పుట్టి ఆమె జపం చేస్తున్నది. ఎవరి కోసం చేస్తున్నది అంటే శివుడి కోసమే చేస్తున్నది. పోయిన జన్మలోనూ శివుడే, ఈ జన్మలోనూ శివుడే. అట్లా ఎన్ని జన్మలు మారినా ఈమెకు శివుడే భర్త. అట్లనే శివుడికి కూడా ఆయన ఎన్ని పేర్లతో పెట్టుకున్నా ఒకచోట ఒక పేరు పెట్టుకుంటాడు, ఒకచోట ఒక పేరు పెట్టుకుంటాడు. శ్రీశైలం మల్లన్న అని పేరు పెట్టుకుంటాడు. అక్కడికి వచ్చేటప్పటికి అమ్మవారి పేరు భ్రమరాంబిక. ఒకటే, పేర్లు మారుతున్నాయి, మనుషులు ఒకటే. అలానే ఎన్ని జన్మలు ఎత్తుతున్నా పేర్లు వేరు వేరుగా ఉంటాడు కానీ ఆ జీవుడు ఒకడే. అంటే అర్థం ఏంటి? ఆ భార్యాభర్తలు ఎన్ని జన్మలు ఎత్తుతున్నా వాళ్ళే. కాబట్టి ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క పేరు, ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క పేరు. ఎట్లా శివ పార్వతులకు ఎట్లనో అంతే. అంతేగాని అటు ఇటు మారరు. పార్వతి శివుని గురించి తపస్సు చేయడానికి నేను గౌరీ శిఖరం మీద పోతాను అని కూర్చున్నది పార్వతి. అంటే అప్పుడు తల్లి ఏముంటుందంటే, ఎందుకమ్మా అక్కర్లేదు, మనం అంత తపస్సు చేయాల్సిన పనే ఉంది, మనకు సంపద ఎంత ఉంది, మనకు పెళ్లి కొడుకులు కావాలంటే చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, ఇంద్రుడు ఉన్నాడంటే స్వర్గానికి అధిపతి, ఇట్లా దేవతలు చాలా మంది ఉన్నారమ్మా, ఆ దేవతల్లో ఎవరినైనా వరించమమ్మా అని అంటాడు. అంటే అర్థం ఏమిటి? ఆమెకి బాగా డబ్బులు ఉన్నటువంటి వాడు ఎవడు ఉంటాడో వాడిని కొట్టుకొద్దామని ఉద్దేశం. అంటే లోకంలో భౌతికంగా అర్థం అక్కడ తిప్పాడు. బాగా డబ్బులు ఉన్నటువంటి వాడు, బాగా ఆస్తి ఉన్నవాడు, బాగా రాజ్యం ఉన్నటువంటి వాడు, ఇంద్రుడు ఉన్నాడు, వాడున్నాడు, వీడున్నాడు, వీళ్ళల్లో ఎవరినన్నా చేసుకోవమ్మా అని అంటున్నాను. ఏమేముంటుంది పార్వతి? కానే కాదు, నేను శివుణ్ణే తప్పక రెండో వాళ్ళని చేసుకోను, ఆ శివుని కోసం నేను తపస్సు చేస్తున్నాను, పోతున్నాను గౌరీకుండానికి అని పోయి తపస్సు చేశాడు. ఇది ఏమిటనమాట? ఎన్ని జన్మలలో వచ్చినా గానీ వీళ్ళిద్దరూ విడిపోయినటువంటి వాళ్ళు ఎవరు? శివపార్వతులు. అట్లనే ఇక్కడ కూడా లోకానికి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని లోకానికి కూడా చెబుతున్నారు. అది
ఆ లోకానికి కూడా చెబుతున్నారు. ఈ విషయంలో మనకు రామాయణంలో ముఖ్యమైనటువంటి రాముడు చెప్పాడు, సీత కూడా చెబుతున్నది. సీత ఏం చెబుతున్నదంటో విశేషమైనటువంటి చూడండి. ఏమిటంటే దీనిలో ఏమిటంటే తండ్రి తల్లి సోదరుడు కోడలు మొదలైన వారు చేసిన పూర్వపుణ్యం అనుసరించి ఆయా ఫలితాలను అనుభవిస్తూ ఉంటుంటారు. ఎవరు చేసిన పాపపుణ్యాలు వారే, కానీ ఇతరులు అనుభవించరు. అంటే అర్థం ఏమిటి? ఈ కుటుంబంలో ఉన్నటువంటి నలుగురు ఐదుగురు ఉన్నారండి. నలుగురు ఐదుగురు ఉన్నటువంటి వాళ్ళు ఎవరి సుకృత దుష్కృతాలు వాళ్ళే, ఎవరి పరుసు వాళ్ళదే, ఎవరి సంచి వాళ్ళదే సంపాదించుకున్నది. ఆ సంపాదించుకున్న దాని ప్రకారంగా వాళ్ళు ఏం చేస్తారు? విడివిడిపోతుంటారు. నలుగురు ఐదుగురు ఉన్నారనుకోండి, వాళ్ళు విడివిడిపోతుంటారు. ఒక దారి ఈయన పోతాడు, ఒక దారి ఆయన పోతాడు, ఒక దారి. దీన్నే ఎలా చెప్పాడంటే మనకు దీనిలో కూడా ఇది మనకు ఉపనిషత్తుల్లో కూడా బాగా మంచినీళ్ళు తాగేటువంటి చలివేంద్రం దగ్గరికి బాగా అలసిపోయినటువంటి వాళ్ళు ఒక 10 మంది వచ్చి కూర్చుంటారు. అటువైపు నుంచి వచ్చిన వాడు, ఇటువైపు నుంచి అటువైపు ఇట్లా ఏదో ఒక 10 మంది వచ్చి కూర్చుంటారు. వీళ్ళందరూ కూర్చొని కాసేపు మంచినీళ్ళు తాగి 4 ముచ్చట్లు చెప్పుకొని మళ్ళీ ఏం చేస్తారు? ఎవరి దారిని వెళ్ళిపోతుంటారు. ఈ ముచ్చట్లు చెప్పుకున్నంతసేపు బాగా సంతోషంగా బాగుంటారు. ఆ తర్వాత ఏం చేస్తారు? ఆయన దారి ఆయన, ఈయన దారి పోతారు. అట్లనే ఈ ఇల్లు గృహం కూడా అటువంటిదే. ఈ గృహంలో ఒక చోట చేరతారు వీళ్ళు. ఎవరు? తల్లి తండ్రి, అలానే ఇంకా బంధువాచకాలు ఎన్నైతే ఉన్నాయి. చివరికి ఎవరి దారి వాళ్ళది అని మనకు ఉపనిషత్తుల్లో కూడా వచ్చింది అనమాట. ఇట్లా ఈ విధంగా ఎవరి దారిని వాళ్ళు అనగా అర్థం ఏంటి? వాళ్ళు చేసుకున్న పాప పుణ్యముల అనుసరించి వెళ్ళిపోతుంటారు. పుణ్యం బాగా చేసుకుంటే వాళ్ళు ఏంటంటే బాగా ప్రమోషన్లోకి వెళ్ళిపోతుంటారు. ఇక దాన్ని బట్టే మిగిలినటువంటి అని చెబుతూ ఇంకా చెబుతున్నది, సీతాదేవి చెబుతున్నది ఏంటంటే, భార్య ఒక్కతే మాత్రమే భర్త యొక్క భాగ్యమును పంచుకొనును. ఇది విశేషం. భర్త యొక్క భాగ్యం అంటే ఐశ్వర్యము, సంపద. అంటే అర్థం ఏమిటి? సమస్తము భర్త యొక్క ఏవైతే ఉన్నాయో ఆస్తి పాస్తులు కానీ, ఆయనకున్న కీర్తి ప్రతిష్టలు కానీ ఏవైనా సరే మాత్రం పంచుకునేటువంటి అర్హత సహజంగా ఎవరికి? భార్యకు మాత్రమే ఉన్నది. అది అర్థం. ఈమె ఎవరండి? రామపత్ని అండి అనేటప్పటికీ ఎక్కడ లేని గౌరవము, ఎక్కడ లేనటువంటి విశేషమైనటువంటి అన్ని కూడా ఆమెకు ఆపాదించబడి చేస్తుంటారు. ఎందుకు? ఆ నామం వలన ఆ నామానికి ఎంతైతే ఉన్నదో గొప్ప, అదంతా ఈమెకు సంక్రమిస్తుంది. అదేనమాట. అది ఇంకా చెబుతున్నారు. ఇంకా భాగ్యమును పంచుకునేటువంటిది ఎవరంటే, భార్య మాత్రమే భర్త యొక్క ఆస్తిని పంచుకుంటుంది. ఆస్తి అంటే ఇక్కడ అర్థం భాగ్యము అనే దానికి మరి ఎంతైనా అర్థం చెప్పుకోవచ్చు. అట్లా అనమాట. అందువలన నేను అడవికి వస్తున్నాను అని అంటుంది. సరే, తర్వాత స్త్రీకి తండ్రి గాని, ఒకటి స్త్రీకి తండ్రి గాని, తర్వాత కుమారుడు గాని, తనకు తానే గాని, తల్లి గాని, సఖురాండ్రి గాని, వీళ్ళెవ్వరు కూడా గతి కాదు. ఇది గొప్ప విశేషం. స్త్రీకి నాకు గతి, కొడుకున్నాళ్లే నాకేం పర్వాలేదులే, అది కూడా కాదుట. తర్వాత తల్లిదండ్రులు ఉన్నారులే, వాళ్ళు కాదుట. ఫ్రెండ్స్ ఉన్నారట, వాళ్ళు కాదుట. ఎవరిటంటే గతి కేవలం భర్త మాత్రమే. అది అర్థం. అది కేవలం భర్త మాత్రమే. ఇదే అర్థం. ఎంత విశేషమో చూసుకోండి. ఒక్కొక్కసారి మనం బజార్లో చూస్తుంటే ఒక్కొక్కటి అంటే బాబు వాళ్ళకి తెలియదు అనుకోండి, మనలాంటి వాళ్ళు బ్రహ్మతత్వం ఉన్నటువంటి వాళ్ళు చూస్తుంటుంటే ఆయన బైక్ మీద కూర్చుంటాడు, వెంటనే స్వతంత్రంగా వచ్చి ఆ వెనక వైపున ఏమో కూర్చుంటుంది. యువతి యువకులను చూస్తుంటాము. ఏంటి 30 ఏళ్ళు 25 ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళని చూస్తుంటే ఎంత స్వతంత్రంగా వచ్చి వెనక బ్యాక్ సైడ్ కూర్చొని పైగా భుజం మీద చెయ్యేస్తుంది. అంతే కదా, వేసి ఇంకా టకటక వెళ్ళిపోతుంటారు. మరి ఇంకొక స్త్రీ వచ్చి ఈ విధంగా చేస్తుందా? అది విశేషం. ఇంకో స్త్రీ వచ్చి చేస్తే వీడు ఒప్పుకుంటాడా? కాదు కదా. ఎక్కడ ఉందో చూసుకోండి అక్కడ. అంటే ఏమిటి? భార్య వచ్చి
స్వతంత్రంగా వచ్చి ఎట్లా ఉందో చూసుకోండి విశేషం. ఇది మనం లోకంలో చూస్తున్నటువంటి సహజమైన పద్ధతి మనం చూస్తున్నాం. ఎంతటి స్వతంత్రమో ఆ స్త్రీకి భర్త పట్ల, అది ఇంకొకళ్ళ దగ్గర స్వతంత్రం అంత ఉపయోగించలేదు. ఒక్కో చోట కొడుకు దగ్గర కూడా స్వతంత్రం ఉపయోగించలేదు. ఎందుకంటే నీ ఎందుకులేమా నీకు మేలకుండా కూర్చో అంటాడు. నీ ఎందుకులేమా నీకు మేలకుండా కూర్చో, నేను చూసుకుంటానులే, నీకెందుకు అని అంటాడు. ఇది అంత స్వతంత్రము ఉన్నటువంటిది భర్త దగ్గర మాత్రమే స్వతంత్రము స్త్రీకి. అది అంత విశేషం చెబుతున్నారు అనమాట. ఇంకేది అందువల్ల గతి ఎవరంటే భార్యకు గతి భర్త, ఆయనే. ఇహలోకమునందేనను మరణాంతరమునైనను ఈ భార్యకు భర్త ఎవరు అనంటే ఆ భర్తే. అనగా అర్థం ఏమిటనమాట, పతి శబ్దం ఉంది. పతి శబ్దానికి పత్ని శబ్దం, చూడండి ఒకటే శబ్దం. పతి శబ్దం ఏమవుతుంది, పుల్లింగ శబ్దం. అంతర్వత్ పతివతోర్నుకు అనేటువంటి వ్యాకరణ సూత్రం దాని ప్రకారం నుగాగం వచ్చి పత్ని అవుతుంది. పత్ని అంటే స్త్రీలింగ శబ్దం. అంటే ఏమిటో ఒకే శబ్దంలో భార్యాభర్తలు పెట్టేశారు. ఇది అనమాట విశేషం. ఇంత విశేషం అన్నది భార్యాభర్తలకు. కాబట్టి భార్యకు ఎవరికి గతి అంటే భర్త మాత్రమే గతి. ఇదంతా ఎందుకు చెబుతున్నారనంటే రామాయణంలో కూడా ఈ విషయం అర్థం చేసుకొని దీని ప్రకారంగా ఆచరించండి అనే విషయం ఇక్కడ సీతాదేవి చెప్పినటువంటి విశేషములు. అట్లనే రామచంద్రమూర్తి కూడా చెబుతారు. అంటే ఆయన మరి సీత ఎట్లా, మరి రాముడు కూడా మనకు అంతే కదండి, మరి రాముడు మరి ఏ విధంగా చెప్పాడంటే ఈ సందర్భంలో మరి అనేటువంటి దానికి కూడా మనకు ఒక సందేహం వస్తుంది. ఏంటంటే కౌశల్య ఏమన్నది అంటే, ఆయన నీతో పాటు నేను కూడా అడవులకు వచ్చేస్తాను అన్నది. నేను కూడా నీతో అడవులకు వచ్చేస్తాను, నేను చూడందే ఉండలేను అని అంటుంది. మరి అప్పుడు రాముడు ఆమెను తీసుకొని పోయినాడు అనుకోండి, ఏది అడవులకు తీసుకొని పోయినాడు అనుకుందాం. ఇక్కడ దశరథుడు ఉన్నాడు. దశరథుడి పని ఏంటి? దశరథుడి పని ఏంటి ఏమిటి? భర్త అక్కడ ఉన్నాడు, భార్య తన యొక్క వెంట ఉన్నది, తల్లి అనే ప్రేమతో ఉన్నది. ఈయన పని ఏమవుతుంది? ఇది అర్థం. ఆ విషయం ఇక్కడ గొప్ప విశేషం చెబుతున్నాడు. స్త్రీలందరూ కూడా, రామచంద్రమూర్తి అంటే సాక్షాత్తు పరమేశ్వరుడు కదా, పరమాత్మ. ఆయన చెప్పినటువంటి గొప్ప విశేషం చూసుకోండి. ఏం చెబుతున్నాడంటే, స్త్రీలు ఈ భర్తలు ఈ భార్యలు వ్రత ఉపవాసములు చేయుచు మిక్కిలి ఉత్తమురాలై ఉంటుంటారు. వ్రతాలు చాలా ఉంటాయి, రకరకాల వ్రతాలు, ఉపవాసాలు ఉంటాయి. సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తుంటారు. మీకు నడిమించి కొంత తెలుసు తెలీదు ఒక విషయం చెబుతా. ఏమిటో సత్యనారాయణ స్వామి వ్రతం అంటే ఎవరు చేయాలంటే ఇద్దరు భార్యాభర్తలు కూర్చొని చేయాలి. భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని చేయాలి. పురోహితుడు అంటాడు, మంత్రాలు చెబుతుంటారు, దాని ప్రకారం చేయాలి. అది పద్ధతి. ఇప్పుడు ఈ మధ్య కొత్త పద్ధతి ఒకటి పెట్టేశారు. ఏమిటంటే దీనిలో భార్య ఒక్కతే వస్తుంది. ఏది? సత్యనారాయణ స్వామి వ్రతానికి పౌర్ణమి రోజున ఎక్కడ గుళ్ళల్లో. చూడండి ఎట్లా వ్యాపారం ఎట్లా ఉందో మీకు చెబుతా. సరే, ఏం చెప్పారు వీళ్ళు? మరి వ్యాపారం సాగాలిగా, అందుకని ఏం చెప్పారనంటే, అమ్మ నువ్వు ఇంట్లో మీ ఆయన వేసుకుండేదో లేకపోతే కొత్తది, మీ ఆయన వేసుకుంటే రోజు వేసుకుండేది కాదుగా, కొత్తది ఒక ఉత్తరయం ఉంటుంది కదా, ఆ ఉత్తరయం బుధాన వేసుకుంటారు అమ్మ, చాలు. ఉత్తరయం బుధాన వేసుకొని వస్తే అప్పుడు నీ పక్క నీ మొగుడు ఉన్నట్టు లెక్క. కాబట్టి నువ్వు ఒక్కదాన్ని కూర్చొని చేసేయచ్చు. మాకు ఎంత 1116 కట్టాలి, కొబ్బరి చిప్పలు అవన్నీ కూడా ఇస్తాం మీకు. ఇది పూర్ణం వచ్చిందంటే గుళ్ళు మోగిపోతుంటాయి, ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి గుళ్ళు ఇవన్నీ కూడా. ఇది ఆ వ్యాపార లక్షణాలు ప్రస్తుతం ఆలయాల్లో ఎట్లా ఉన్నాయో చెప్పలేము. అది చాలా తప్పది. వీళ్ళు డబ్బు కోసం ఈ విధంగా చెప్తారు. ఎప్పుడు అది చెప్పవలసింది ఏదో కథాచిత్తు సందర్భంలో తప్పనిసరి అయితే, ఎప్పుడో అయితే నీకు భర్త అవైలబుల్ లేకపోతే, భర్త ఎక్కడో విదేశాల్లో ఉన్నాడు అయినా కానీ చేయరు చాలా మంది. కాదు ఊడదు అనుకుంటే ఎప్పుడో ఒక 5 నిమిషాలు, లేకపోతే భర్త అటు పోయి వస్తున్నాడు 1 గంట సేపు అన్నప్పుడు, అప్పుడు ఏదో ఒక 5 నిమిషాల కోసం అని అంటే అనుకున్నాం కొంచెం సేపు, అది కూడా తప్పే. ఎప్పటికీ
ఇది ఒకటి నేర్చారండి. ఇది ఈ నడుమ ఇది ఈ గుళ్ళల్లో ఉండేటువంటి వాళ్ళు డబ్బుల కోసం ఈ పని చేస్తున్నారు. ఇది అదే అనమాట ఇది చెబుతున్నారు. అని ఇక్కడ చెబుతున్న వ్రత ఉపవాసములు చేయుచు మిక్కిలి ఉత్తమురాలయమునను భర్తను అనుసరించని స్త్రీ ఎక్కడికి పోతుంది? వ్రతాలు ఉపవాసాలు చాలా చేస్తున్నదండి. కార్తీక మాసం వచ్చింది అనుకోండి, గుళ్ళు మొత్తం స్త్రీలతో నిండిపోయి ఉంటాయి. కార్తీక మాసం ఎక్కడ పారాయణలు చేస్తున్నారు అనుకోండి, సౌందర్య మొత్తం స్త్రీలే. బాగానే ఉన్నది, అంతవరకు బాగానే ఉన్నది, దానికి కాదని అంటలేదు. కానీ ఇన్ని చేస్తున్నా భర్తను మాత్రం అనుసరించదు. భర్తను మాత్రం అనుసరించదు అంటే ఏమిటి? నేను గుడికి పోతున్నానాయా, నేను ఈ పూట నేను అన్నం వండలేను, పదారి పోయి హోటల్లో తినేసి, లేకపోతే అదిగో వండి పెట్టున్నది, నిన్న వండిందో మరి ఎప్పుడు వండింది ఏదో అది కాస్త పెట్టుకొని తిను, నేను మాత్రం గుడికి పోతున్నా కాబట్టి నేను అని అంటుంది. అంటే ఏమిటనో ఆ గుడికి పోయి నేనేదో పుణ్యంగా సంపాదించుకొచ్చేది పాపం మూట. నువ్వు సరాసరి ఎక్కడ లేదు, నరకానికే పోతావు, ఇంకెక్కడే లేదు. ఆ యమధర్మరాజు వెంటనే చిట్టాలో రాసుకొని ఆ ఉపవాసాలు చేసిందని ముందు అసలు కొట్టేయి, అసలు అవన్నీ చిత్రగుప్తుడు ముందు కొట్టేయి, ముందు అసలు పోయి పోయి పంపించేసేమైన శ్లోకం అంటాడు. ఇది ఇక్కడ అర్థం. ధర్మాన్ని పాటించకుండా నువ్వు వెళ్ళేది సంపాదించుకొని వస్తావని అనుకుంటున్నావే, అది కాదు అని రామాయణంలో సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమైనటువంటి రామచంద్రమూర్తి చెబుతున్నాడు. ఎన్ని వ్రత ఉపవాసములున్నను భర్తను అనుసరించని. అది కొంతమంది చాలా మంది పూర్వకాలం భర్త కాసేపు 10 నిమిషాలు లేట్ వచ్చినా కానీ అప్పటిదాకా ఉండి ఇద్దరు కలిసి తింటారు భోజనం. అర్థం కాదు, ఒక గంట ఆలస్యమైనా కథ చేసి భర్త ఇద్దరు కలిసి తింటారు. ఇప్పుడు అట్లా కాదుగా, ఇప్పుడు పరిస్థితులు వేరు. నేను సరే, నా దారి నాది, నీ దారి నీది అన్నట్టు ఇంకేది. అట్లా ఉన్నటువంటివి చాలా ఉన్నటువంటివి అనమాట. ఇవన్నీ ఏమిటంటే వీళ్ళందరూ కూడా వచ్చే జరువు నరకానికి పోతారు. అది నరకానికి పోతారంటే ఏమిటనమాట? మైనస్లో పోతున్నారు, పాతాళానికి పోతున్నారంటే ఇక జంతువులు, పక్షులు, ఈగలు, దోమలు, రకరకములైనటువంటివి ఎన్ని ఉన్నాయో చెప్పలేము. ఇవన్నీ ప్రాణులే, దానిలోకి వెళ్ళిపోతారు. అందుకనే రామచంద్రమూర్తి పరమేశ్వరుడు చెబుతున్నాడు అనమాట. అని భర్తను అనుసరించని స్త్రీ నరకమును పొందును, ఇది అర్థం చెబుతున్నాడు. ఇంకా చెబుతున్నారు ఇంకా ఆయన భర్తు. ఇక్కడ ఏమిటంటే దేవతలకు నమస్కారం చేయకున్నాను, దేవుడి గుళ్ళకు పోవటం లేదు, నువ్వు పూజలు పునస్కారాలు చేయటం లేదు, ఎట్లంటే నాకు పుణ్యం వస్తుంది అని అనుకుంటావేమో. కానీ భర్తను సేవిస్తుంటే చాలు నీకు ఉత్తమమైన స్వర్గం వస్తుంది, అది చెబుతున్నాడు. అంటే అక్కడ వెళ్ళొద్దని కాదు, అక్కడ నువ్వు ఎంత వెళ్ళినా దేవాలయాల కింద పూజలు చేసినా ఎంత చేసినా కానీ ఫస్ట్ ఇంపార్టెంట్ ఏమిటనంటే భర్తకు సేవ చేయటము, అది దీనిలో విశేషమైనటువంటిది, ఇది అర్థం చెబుతున్నాడు. భర్తకు సేవ చేయటం అనేటువంటిది మొట్టమొదటి. సేవ అంటే అర్థం ఏమిటనమాట? ఆ వచ్చినటువంటి ఆయనకి ఆ మంచినీళ్ళు ఇవ్వటం, మరి ఏదో పని మీద పోయి వచ్చాడు కదా ఏదో కార్యక్రమంలో, ఆ వచ్చిన తర్వాత మరి ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి విశేషాలు. ఈ విషయమే సౌందర్యలహరిలో కూడా ఎంత చక్కగా చెప్పాడో చిన్న విషయంలో చెప్పాడు సౌందర్యలహరిలో. ఏమిటంటే ఏ విషయం చెప్పాడంటే ఎట్లా అంటే, పార్వతి అమ్మవారు కూర్చొని ఉన్నది, అమ్మవారి పాదాల దగ్గర ఈ ఇంద్రాది దేవతలందరూ కూడా శిరస్సు వంచి వాళ్ళ కిరీటాలు ఉన్నాయి కదా, బంగారు కిరీటాలు, ఆ కిరీటాల్లో రత్నాలన్నీ పొదుగున్నాయి, మంచి కాంతులతో ప్రకాశిస్తున్నాయి. అవి అమ్మవారి పాదాల ముందు, అమ్మవారి పాదముల ముందు ఆ శిరస్సులు వంచి ఆ కిరీటాలు తగులుతూ ఉన్నాయి, అమ్మవారి పాదాలకి నమస్కారం చేస్తూ ఉన్నారు. ఈలోపు శివుడు కాలింగ్ బెల్ కొట్టాడు. వచ్చాడు, ఆయన ఎక్కడికో పోయి వచ్చాడు, ఏ భక్తుడో పిలిచాడు, పిలిస్తే పోయి ఆ కార్యక్రమం ఎవరో చూసుకొని వచ్చాడు. అంటే అర్థం ఏమిటి? ఆఫీసు పోయినాడండి ఈయన, ఆఫీస్ పని అంతా పూర్తి చేసుకుని సాయంకాలం 6 వచ్చేసేసాడు, రాగానే కాలింగ్ బెల్ట్ కొట్టాడు అని అర్థం అనమాట. అలానే ఆయన వచ్చేసాడు. ఆయన వస్తున్నాడు అనే సంగతి
అంత దూరం నుంచే చెలికెత్తెలు చూసేశారు. చెలికెత్తెలు చూశారు, ఆమె కూడా చూసింది, అమ్మవారు కూడా చూసి అమ్మవారు ఆమె హడావుడిగా, అంటే భర్త వస్తున్నాడు ఆ విషయం మీద ప్రేమ కొద్దీ ఆమె హడావుడిగా లేచి వెళ్ళి భర్తకి ఎదురుగా నిలబడి స్వాగతం చెప్పటం. స్వాగతం ఎట్లా చెప్పటం, అదే ఇక్కడ విశేషం. మందహాసంతో స్వాగతం చెప్పటం. అది ఇప్పుడు అర్థమైందా? ఎదురుగ్గా ఎవరు కనపడాలి, తనకి భర్తకి ఎవరు కనపడాలి అని అంటే భార్య కనపడాలి. భార్య ఎట్లా కనపడాలంటే మందహాసంతో. మందహాసం అంటే చిరునవ్వుతో స్వాగతం అని అర్థం. అది దానితోటి ఆయన అక్కడి నుంచి వెళ్ళొచ్చినట్టు నడిచి నడిచి 50 మైళ్ళు నడిచి ఆ శివుడు ఆ శ్రమతోటి ఉండి ఉండి చివరికి ఈ చిరునవ్వు చూసేటప్పటికి శ్రమ అంతా పోయింది. ఇంత శ్రమ అంతా చిరునవ్వుతోటి పోగొట్టేసింది. అది మన సౌందర్యలహరిలో ఉంది. అంటే అర్థం ఏంటి? భార్యాభర్తల మధ్య ఉండాల్సినటువంటి అనుబంధం ఎట్లా ఉంటుందో చెప్పాడు. అది దీనికి తద్ వ్యతిరేక్తంగా, ఏమైనా నువ్వు పొద్దుననగా పోయినావు, సాయంకాలం 6ంటిగా వచ్చేది, నువ్వు ఏమిటి, నువ్వు ఏం చేస్తున్నావు బజార్లమ్మటే అని రాగానే ఇక కోప తాపములు ఇక చెప్పే పనే లేదు. ఇంకా ఇది చూసుకొని ఈ సంగతి చెబుతానని కాస్త కూరల్లో కాస్త కారం ఎక్కువ వేసింది, ఖాళీగా తిను అని అంటుంది. సరే, నీ పని అదే, నీకు శిక్ష. ఇది ఇటువంటి వాళ్ళు ఉన్నారు చూశారు. వీళ్ళు సరాసరి ఎక్కడ స్టేషన్ ఆగదు, నరకం అనే స్టేషన్ ఉంది, అక్కడికి వెళ్ళిపోతారు. అదనమాట. అందుకనే చెబుతున్నా, అందుకనే రామాయణం చదివేటప్పుడు కథ ప్రధానం కాదయ్యా, ఇందులో చెప్పేటువంటి ఈ నీతి విషయములు ఏమున్నాయో అవి పట్టుకోండి. కథ అనేది అందరికీ తెలుసు అయ్యా, పిల్లలకు కూడా కథ తెలుసు. రామాయణ కథ చెప్పరానంటే చకచక చెప్పేస్తాడు. ఇది అదే ఈ విషయాన్ని నేను ఇప్పుడు మొన్న 2 రోజులైంది ఈ పుస్తకం ప్రారంభించి, కొత్త పుస్తకం. ఏమిటి? శ్రీమద్ వాల్మీకి రామాయణ సూక్తి సుధ. అది శ్రీమద్ వాల్మీకి రామాయణ, ఇదిగో ఈ చేతి ఇంతవరకు రాశాను. ఇది ఎవరికి అదృష్టం ఉంటుందో వాళ్ళు ప్రింట్ చేయించుకోవచ్చు. ఇది రాసేటప్పటికి ఒక 4 రోజులు అయితే పడుతుంది అనుకో. అది శ్రీమద్ వాల్మీకి రామాయణ సూక్తి సుధ. అది అనమాట. రామాయణంలో ఏం చదువుతున్నాడు ఏమిటి అనేటువంటి విషయం అట్లా అనమాట. ఇది ఈ విధంగా ఇద్దరు, మన రామచంద్రమూర్తి సీతాదేవి ఇద్దరు చెప్పారు. ఇది అయితే సీత అంటే అర్థమంటే స్త్రీకి మాత్రమే ఎన్ని ధర్మాలు చెబుతున్నావే, పురుషుడు లేవా అండి అంటే స్త్రీకి ఎన్నైతే ఉన్నాయో పురుషుడికి అన్ని ఉన్నాయండి. స్త్రీకి ఎన్నైతే ఉన్నాయో పురుషుడు కూడా అట్లనే ఉన్నాయి. పురుషుడు ఏం చేస్తాడు? బజారుకి పోయి 8:30ంటికి ఎదురు చూస్తుంటుంది, వెళ్ళాలి. సరే, ఏదో కొనుక్కొచ్చాడు, ఏదో తినబోతున్నాడు, ఏమున్నాయి ఆ తినబోతున్న వాటిల్లో సంచిలో వేసుకొని వస్తాడు. వచ్చి ఇంటికి వచ్చి చెరసగం తింటారు. ఇది ఏమిటి మరి? తను ఒక్కడే మెక్కుతున్నాడా? ఇక్కడ జాగ్రత్తగా చూస్తుంటే ఈ వెంటనే తాను అనుభవించేటువంటి ఏవైతే ఉన్నాయో చూసినటువంటివి అవన్నీ కూడా చూసి ఆ హాఫ్, సగం ఆమెకి ఇచ్చేస్తాడు. అందుకనే హాఫ్ అంటే అర్థం ఏంటి? అర్ధనారీశ్వర తత్వము. అదే ప్రతి మగవాడు కూడా అర్ధనారీశ్వర తత్వము, సగభాగము హక్కు అమ్మవారికి వెళ్ళిపోతుంటుంది. కాబట్టి ఈ విధంగా ఇద్దరు పరస్పరం అర్ధనారీశ్వర తత్వంతో ఉంటారు. ఎవరు? వీళ్ళిద్దరూ భార్యాభర్తలు. ఇది విశేషం. ఇది చెబుతున్నటువంటి ఒక ధర్మము అనేటువంటిది ఒక విశేషమైన జీవితం. ఇది పాటించినటువంటి వాళ్ళు జీవితాంతం శాంతంగా ఉంటాడు, పరమశాంతంగా ఉంటారు, పరమశాంతంగా ఉంటారు. ఇది అనమాట. ఇది అందువలన అలా ఉండండి అని చెబుతూ ఇక్కడ అలా ఉండకుండా ఉంటే భార్యదారి భార్య, భర్తదారి భార్య, ఎవరి దారి వారైతే చివరికి వాళ్ళు తర్వాత మరణం తర్వాత ఈమెమో ఇంకొకరిని చేసుకుంటుంది, వాడేమో ఇంకొకరిని చేసుకుంటాడు, ఇంకొకరు. ఇట్లా ఈ విధంగా ఈ జీవితాలన్నీ కూడా ఇంతే. అందుకని పూర్వజన్మలో భర్త, పూర్వజన్మలో భార్య, రకరకాల అలా ఉంటాయి అని చెబుతున్నారు. అందుకని అట్లా కాకుండా అని అర్థం అనమాట. అది సాధ్వి అంటే పతివ్రత అని అర్థం అనమాట. ఆ పతివ్రత ఉంది. అటువంటి అమ్మవారుట భక్తులు కోరారు, భృగు మహర్షి కోరాడు,
నాకు కుమార్తెగా జన్మించవమ్మా అని అంటే జన్మించింది. భృగు మహర్షి కుమార్తె కాబట్టి భార్గవి అనేది. భార్గవి అనేటువంటి పేరేంటి? అమ్మవారి పేరు. అనగా భృగు మహర్షి కుమార్తె అది. అంటే భక్తులు కోరిన కోరికను నెరవేరుస్తుంటుంది. భార్గవి అయినా సరే ఈ ఎవరనమాట? శివుని యొక్క భార్య. మళ్ళీ ఇదే ఇక్కడ చెబుతున్నది, అదే విశేషం. భర్త మాత్రం మారటం లేదు. ఈమె మాత్రం రకరకాల రూపాలు చెందుతూ రకరకాల పేర్లతో ఉంటుంది. అట్లనే ప్రతి జన్మలో కూడా ఈ ఈ భర్తకి రకరకాల పేర్లతోటి ఆమె వస్తుంటుంది. అది రకరకాల పేర్లతోటి ఆమె వస్తుంటుంది అనమాట ఈ భర్తకి. అది భార్గవి. ఇంకొక ఋషి అడిగాడు, కతుడు అనేటువంటి ఋషి అడిగితే జన్మించింది. ఆయనకి కాత్యాయని అనే పేరుతోటి వచ్చింది. కతుని యొక్క కుమార్తె కనుక కాత్యాయని అది పేరు. అసలు పేరు ఏమిటి? అమ్మవారి పేరు పార్వతి. లేకపోతే ఏదైనా అసలు పేరు ఏదో చెప్పుకో. అసలు పేరు చెప్పుకోవాలంటే పరబ్రహ్మ మహిషి, అది అసలు ఒరిజినల్ పేరు చెప్పమంటే పరబ్రహ్మము, పరబ్రహ్మ మహిషి. అది ఏం లేదు. అది వాళ్ళ యొక్క రూపములు, బహురూపాలు. తర్వాత దక్షుడు అడిగాడు, అయ్యా నాకు కూడా కుమార్తెగా పుట్టవమ్మా అని అంటే సరే అన్నది. దక్షుని యొక్క కుమార్తె కాబట్టి దాక్షాయణి. ఆ దాక్షాయణి సతీదేవి, అది అర్థం. సతీదేవి అంటే దక్షుని యొక్క కుమార్తె సతీదేవి. ఆమె చివరికి సరే దక్షుడు యజ్ఞం చేశాడు. ఆ తర్వాత ఆ యజ్ఞం చేసినప్పుడు సందర్భం జరిగినటువంటిది ఈమె తన శరీరం చాలించడం, ఇదంతా కథ మనకు దక్ష యజ్ఞంలో వస్తుంటుంది. అది అంటే ఏమిటనమాట? భక్తుడు కోరినటువంటి కోరికను నెరవేర్చి ఆమె ఆ తండ్రి పేరుతోటే ఏ భక్తుడైతే కోరాడో ఆయన పేరు కూడా వస్తుంది. దాక్షాయణి అంటే దక్షిణ కుమార్తె, కాత్యాయని అంటే కతుని కుమార్తె, భార్గవి అంటే భృగు మహర్షి కుమార్తె. అది ఇట్లా అమ్మవారి యొక్క అనుగ్రహాలు చెబుతున్నాయి. ఎన్ని రూపాలు పొందినా, ఎన్ని నామాలు పొందినా కానీ అమ్మవారు ఒక్కతే. అమ్మవారు ఒక్కతే, పలు వేరు వేరు కాదు అని ఇందులో చెబుతున్నారు. అట్లానే భార్యాభర్తలు వీళ్ళిద్దరు కూడా ఎన్ని జన్మలు ఎత్తుతున్నా గాని రూపాలు వేరైనా పేర్లు వేరైనా ఒకటే. ఒక జన్మలో రూపం బాగా అందంగా ఉన్నాడు, ఎర్రగా ఉన్నాడు కాబట్టి ఇంకో జన్మలో నల్లంగా ఉన్నాడు. ఇంకో జన్మలో ఒక పేరు, ఇంకో జన్మలో ఇంకో రకరకాలైనటువంటివి. కానీ ఇద్దరు ఒకటే. ఎక్కడికి పోయినా ఎంత దూరం పోయినా ఇద్దరు ఒకటే. అందుకనే కదా మరి సతీదేవి అంటే దాక్షాయణి యజ్ఞంలో ఆమె అక్కడికి వెళ్ళి యజ్ఞానికి వెళ్ళి ఆమె శరీరం చాలించిన తర్వాత శివుడు ఇక్కడ జాగ్రత్త, ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది. శివుడు ఏం చేశాడు? మతిపోయింది ఆయనకి. భార్య పోయేటప్పుడు మతిపోయింది. మతిపోయి పిచ్చివాళ్ళలాగా తిరుగుతున్నాడు. మతిపోయి పిచ్చివాళ్ళగా తిరుగుతున్నాడు. అరే పిచ్చివాళ్ళలాగా తిరుగుతున్నాడు అని అనుకున్నారు. ఆ తర్వాత ఏవో చెప్పారు. తర్వాత ఇంకెందుకు లేని అనుకున్నాడు. అది కూర్చొని తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు. ఎవరో శివుడు. ఇక్కడ విశేషం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుత కాలంలో భార్య పోయింది అనుకోండి, వీడు సెకండ్ రెడీ, పోవటం ఆలస్యం రెడీ. అట్లనే ఇప్పుడు ప్రస్తుత కాలంలో స్త్రీలకు కూడా భర్త పోయినాడు అనుకోండి, ఈమె కూడా రెడీ. మొన్న ఎప్పుడో నేను మన ఇటీవల కొన్ని కూడా విన్నాను. నేను కొన్ని విన్నాను, కొంతమంది చెప్పారు. వాళ్ళు కూడా సెకండ్ భర్త సెకండ్ చేసుకున్నాడు. ఈ విధంగా అనమాట. అంటే ఏమిటనమాట? దీనికి భౌతికమైనటువంటి సుఖాల కోసం, భౌతికమైనటువంటి ఈ ఇహ ప్రపంచం కోసం, జీవించటం కోసము ఇది. అనగా అర్థం ఏమిటి? ధర్మాన్ని అవతల పెట్టేసేసి నా భౌతికమైనటువంటి అవసరాలు తీరాలి, ఇది అర్థం. అది వాడు అంతే, వాళ్ళు అంటే వీళ్ళు అంతే. మరి ఎట్లా? స్త్రీకి ఎట్లా మరి? ఆలంబనం ఉండాలి కదా, ఆధారం. ఎట్లా మరి అని అట్లానే వాళ్ళు కూడా ఇట్లా ఈ విధంగా ఈ కలియుగంలో ఉండేటువంటి ఈ ధర్మం అనేటువంటి దాన్ని పక్కన పెట్టేసేసి భౌతికమైనటువంటి
అవసరాలు తీరటాలి, కష్టాలు లేకుండా సుఖాలుగా ఉండాలి కాబట్టి ఈ విధంగా ధర్మాన్ని అవతల పడేశారు. సరే, ఈ విధంగా మనం ఈ సందర్భంలో చెప్పుకుంటే ఇన్ని విశేషాలు వచ్చినాయి ప్రస్తుత కాలం కూడా. కాబట్టి ఎన్ని జన్మలు ఎత్తుతున్నా గాని సాధ్వి అంటే అర్థం ఏంటి? భార్యాభర్తలు వాళ్ళేను, అది అనమాట. ఈ విషయం కూడా రామాయణం సుందరకాండలో ఆ సీతాదేవి ఎక్కడ లంకలో అశోకవనంలో ఉన్నప్పుడు ఆమె ఎల్లప్పుడూ కూడా రామచింతాను కర్షిత, రాముని గురించే ఆలోచన చేస్తుంది. అక్కడ సీతాదేవిని రావణాసురుడు తీసుకుని వెళ్ళి ఏం చెప్పాడంటే సరే మొత్తం తన యొక్క ఆస్తి మొత్తం చూపించాడు. పెద్ద పెద్ద భవనాలు, నాకు ఇంద్రలోకం నాదేను, అది ఇది ఎంత చెప్పాడో తెలుసు. ఎంత ఉన్నదో ఐశ్వర్యం చెప్పలేము రావణాసురుడికి. ఇంద్రుడి కన్నా ఎక్కువ ఉన్నాయి, ఇంద్రుడినే జయించినటువంటి వాడు. కాబట్టి ఏ స్త్రీ అయినా సరే ఈ సుఖాల కోసం అనుభవించి అని ఇష్టపడి సుఖాల కోసం ఇష్టపడి ఎందుకులే ఆ రాముడు అడవుల్లో పడి ఉన్నాడు, వాడి దగ్గర ఏం ఆస్తా పాస్తా ఏముందిలే, ఇక్కడ బాగా ఉండొచ్చులే అని ఓకే సరే ఓకేనయ్యా అని అన్నారనుకోండి, అయిపోయా. అదే అక్కడ రామాయణంలో చెప్పేటువంటిది, అదే విశేషం ఇక్కడ. భార్యాభర్తలు ఎప్పుడు చూసినా ఒకళ్ళే. అందుకని ఏంటి, రామ విష్ణువు సీత మహాలక్ష్మి అనపగామిని. అది శ్రీ సూక్తంలో అనపగామిని అని వస్తుంది. ఎప్పుడు కూడా ఆ విష్ణువుని వదిలిపెట్టకుండా ఉండేటువంటిది ఆ మహాలక్ష్మి. ఎంత దూరం పోయినా, ఎన్ని రూపాలు పొందినా, ఎక్కడి పోయినా వదిలిపెట్టకుండా ఆ రాముణ్ణి ఉంటుంది. అది అర్థం. అది మనకి వాటిల్లో చెప్పేటువంటి ఆ తత్వం ఏమిటో, ధర్మం ఏమిటో తెలుసుకొని ఆచరించండి అని చెబుతున్నారు. అది గొప్ప విశేషమైనటువంటి దానిలో చెబుతున్నారు. అందుకని రామనామముతోటి ఆ లంకలో ఉన్నంత కాలము రామచింతాను కర్షిత అలా అనమాట. ఈ విధంగా ఆమె సీత భర్తృ దృఢవ్రత, సీత భర్త ఎందే దృఢమైనటువంటి వ్రతము కలిగినటువంటిది, అంతటి గొప్పది. అనగా అర్థం ఏమిటి? ఇక్కడ ఒక ఉదాహరణలు చెప్పటం అన్నమాట. ఇది ఎలా ఉండాలి, మనకి ఒక్కొక్కసారి సందర్భాల్లో ఇటువంటివి వస్తాయి అనమాట. రావణాసురుడు అపహరించుకొని పోయినాడు, ఏదో మోసం చేసి అపహరించుకొని పోయినాడు, ఏదో రకరకాలైనటువంటి వస్తాయి. కానీ ఇక్కడ ఏంటంటే ఈ విధంగా ఎల్లప్పుడూ సాధ్విగానే ఉండాలి, కానీ ఏదో తాత్కాలికమైన సుఖాల కోసము సాధ్వి అనే పదాన్ని పక్కన పెట్టేసేసి కనుక ఉంటే నరకం పొందుతావు. అది ఇందులో చెబుతున్నటువంటి గొప్ప విషయం, సాధ్వి అని. ఆ విషయాలే ఇక్కడ చెబుతున్నాడు. సుందరకాండలో కూడా ఈయన చెబుతున్నాడు. ఎవరంటే భర్తానామ పరన్నార్య భూషణం భూషణాదపి ఏషాంతు రహిత తేన భూషణార్హ నశోభతే. ఆంజనేయ స్వామి వారు చెప్పినటువంటిది అనమాట. భర్తానామ పరన్నార్య, భార్యకు అసలు అలంకారములు అనేటువంటివి ఏమిటండి? అలంకారములు అంటే బంగారు అలంకారాలు అన్ని వేసుకుంటే బాగా తలతల మెరుస్తూ బాగానే ఉంటారు, బాగానే ఉన్నది అంతవరకు. అలంకారాలు వేసుకోవాలి, కానీ అసలైనటువంటి అలంకారం ఏమిటో చెప్తున్నారు. అది ఏమిటంటే దీనిలో భర్తకు మించినటువంటి ఆభరణం లేనే లేదండి అని చెప్పారు. మీరు ఎప్పుడైనా కానీ శుభకార్యాలప్పుడు ఎప్పుడైనా చూడండి, ఏమంటారంటే ఏమండి ముత్తైదువులు రండి అంటారు. సరే ముత్తైదువులు రావండి అని అంటే భర్త ఉంటేనే ముత్తైదు, అంతే కదా. ఆ ముత్తైదులు ఆశీర్వచనం ఏదో పండిస్తారు, సరే అది ఒక సందర్భం. ఏమండి దంపతులు ఇస్తున్నామండి, దంపతులు ఇద్దరు రాండి, మీకు ఇస్తున్నామండి, మీకు ఒక చిన్న విశేషాలైనటువంటివి రండి అంటే అప్పుడు సంగతి ఏమిటి? అప్పుడు తను భర్త లేడు, పాపం పక్కన కూర్చుంటుంది. సరే ఈయన ఉన్నాడు, ఈయనకి ఈయన పోయినాడు, ఈయన కూడా పక్కన కూర్చుంటాడు. చూడండి, ఇద్దరికి ఆ అవకాశం, ఆ పుణ్యం అనేది ఇద్దరికి దక్కదు. ప్రస్తుత కాలంలో మనం మంగళ కార్యక్రమాలు అన్నప్పుడు జరుగుతున్న సందర్భాలు కూడా చూస్తుంటారు. చూడండి, ఇద్దరు కలిసి వచ్చారు అనుకోండి, పార్వతీ పరమేశ్వరులు లక్ష్మీనారాయణులు అని అర్థం. అది వాళ్ళ సంతోషం ఏంటి? లక్ష్మీనారాయణులు వచ్చారండి, మాకు ఎంత పరమ సంతోషం అనండి ఆశీర్వచనం, అది అర్థం. అది అప్పుడు వాళ్ళల్లో ఏంటి చూస్తున్నది? లక్ష్మీనారాయణులను.
అందుకనే మనలో ఉన్నటువంటి ఆత్మ ఎవరంటే పరమాత్మ. ఆ పరమాత్మయే నారాయణుడు. అదే మనకు ఇందులో మంత్రపుష్పంలో చెప్పేటువంటిది. రేపు ఇవాళ వచ్చేటువంటి వివరంగా దానిలో వస్తుంది. అది అట్లా అనమాట. అని ఈ విధంగా దీనిలో చెబుతూ ఆ సీతాదేవి తన యొక్క సాధ్వీకత ఇవన్నీ ఉదాహరణలతోటి చెప్పుకుంటూ వచ్చిందనమాట. ఆమె తన యొక్క విశేషం సీతా సాధ్వి అని చెప్పడానికి ఈ శ్లోకాలన్నీ కూడా ఉదాహరణగా రామాయణంలో కనబడుతూ ఉంటాయి. అయిపోయిన తర్వాత 129వ నామ శరత్చంద్ర నిభాననా. శరత్కాలము, శరత్కాలం అంటే శరదృతువు. ఈ శరదృతువుకి ఒక విశేషం ఉన్నది. మనకి 6 ఋతువులు, 6 ఋతువుల్లో శరదృతువు ఒకటి. వర్ష ఋతువు తర్వాత వచ్చేటువంటిది శరదృతువు. శరత్ ఋతువు శరదృతువు, శరత్కాలం. ఈ శరత్కాలంలో ఆకాశంలో నల్లని మబ్బులు కనపడవు, తెల్లని మబ్బులు కనపడతాయి. వర్షాకాలంలో ఏం కనపడతాయి? నల్లని మబ్బులు కనపడతాయి. అంటే నల్లని మబ్బులు కనపడతాయి అంటే అర్థం ఏమిటి? ఆ మేఘాలలో నీళ్లు బాగా ఉన్నాయి, నీళ్లు బాగా పూర్తిగా ఉన్నాయి. అంటే మేఘములు అనేటువంటి ఒక దేవత పొట్టలో నీళ్లు బాగా ఉన్నాయి. ఆ నీళ్లు దాగొచ్చాడు ఆ మేఘుడు సముద్రం మీద. దాగొచ్చి ఏం చేశాడు అనమాట, మొత్తం ఈ సమస్త ప్రాణికోటికి ఇచ్చేశాడు. ఒక చుక్క కూడా లేకుండా మొత్తం వర్షాకాలంలో మొత్తం ఇచ్చేసేసాడు. ఆయన దగ్గర ఉన్న సంపద మొత్తం జల సంపద, మేఘుడి దగ్గర ఉన్న జల సంపద అంతా ఇచ్చేసేసాడు. అంటే నలుపు అంతా ఇచ్చేసాడండి ఆయన. నలుపు అంతా ఇచ్చేసిన తర్వాత మిగిలింది ఏమిటి? ఒరిజినల్. ఏమిటి ఒరిజినల్? తెల్లగా ఉన్నాడు, దూది పింజలల్లే తెల్లగా ఉన్నాడు. అంత క్రితం నీళ్లు తాగినప్పుడు ఎంత ఉన్నాడు అంటే నల్లంగా ఒక పెద్ద కొండ అంత ఉన్నాడు. నీళ్ళన్నీ ఇచ్చేసేసాడు, దానం చేసేసాడు. ఇప్పుడు ఎంత ఉన్నాడయ్యా? ఎంత? ఒక చిన్న చిన్న మేఘం, తెల్లటి మేఘం, దూది పింజలలో ఆకాశంలో కనబడుతున్నాడు. ఆకాశంలో కనబడుతున్నటువంటి ఆ దూది పింజల్లాగా ఉండేటువంటి మేఘుడు ఉన్నాడే, ఆయన పరమాత్మ స్వరూపము. అది అర్థం. ఏమిటంటే మొత్తం తన దగ్గర ఉన్న సంపద అంతా కూడా సమస్త ప్రాణికోటికి ఇచ్చేసి రక్షిస్తున్నాడు. ఆయన ఎవరంటే మేఘుడు, పరమాత్మ స్వరూపము. పరమాత్మ ఎప్పుడు ఏం చేస్తాడు? సమస్త ప్రాణికోటిని రక్షించేటువంటి బాధ్యత ఆయన తీసుకుంటాడు. ఇక్కడ మేఘుడు రూపంలో తీసుకొని అందరికి నీళ్లు ఇచ్చేశాడు. కాబట్టి తెల్లని మేఘాన్ని చూసి, ఎప్పుడు తెల్లని మేఘం శరత్కాలంలో కనబడుతుంటుంది, తర్వాత కూడా ఎప్పుడైనా కనపడుతుంది, అక్కడ తర్వాత సంగతి. శరత్కాలంలో మేఘాన్ని చూడు, ఎందుకంటే వర్షాకాలంలో ఉన్న మేఘం అంతా ఇచ్చేసి ఖాళీగా ఉన్నాడు. అప్పుడు చూసి ఒక్కసారి ఆ శరత్కాల మేఘాన్ని చూసి ఆకాశం వైపు చూసి ఒక నమస్కారం చేసామనంటే ఆ విష్ణుమూర్తికి నమస్కారం చేసామని అర్థం. లేక పరమాత్మకి నమస్కారం చేసామని అంటే నీకు తెలిసి చేస్తావు, తెలియకుండా చేయవు. అంటే అర్థం ఏంటి? ఆ పరమాత్మ తన దగ్గర ఉన్న సంపద అంతా కూడా సమస్త ప్రాణికోటికి ఇచ్చేశాడు. త్యాగ బుద్ధి. త్యాగే నైకే అమృతత్వ మానసు. ఎక్కడుంది? ఈశోపనిషత్తులో. త్యాగే నైకే, త్యాగము వలననే అమృతత్వమును పొందగలుగుతాడు. త్యాగం, ఇది త్యాగం. అదేనమాట శరత్కాలం యొక్క మేఘం యొక్క గొప్పతనం. అదంత గొప్ప విశేషం. అటువంటి ఆ శరత్కాలము అంత గొప్పదైన శరత్కాలంలో పూర్ణిమ. శరత్కాలంలో పూర్ణిమ, చంద్రుడు ఉన్నాడు. చంద్రుడు బాగా శరత్కాలంలో బాగా దీప్తివంతంగా ప్రకాశవంతంగా ప్రకాశిస్తూ ఉన్నాడు. ఎంతటి ప్రకాశవంతుడు! చాలా గొప్ప. శరత్కాలం అంటే అర్థం ఏమిటి? ఆశ్వయుజ కార్తీక మాసాలు. ఈ 2 మాసములలో చంద్రుడు ఎంత సంతోషంగా ఎంత కాంతివంతంగా ఉంటాడో అటువంటి కాంతివంతమైనటువంటి ముఖము కలిగినటువంటిది అమ్మవారు. అందుకని ఈ 2 నెలలు ఆశ్వీజ కార్తీక మాసాలు అమ్మవారిని దర్శించుకోండి. ఆశ్వీజ మాసం ఏమో అమ్మవారు, కార్తీక మాసం ఏమో అయ్యవారు. చూడండి ఎలా వచ్చిందో విశేషంగా. అమ్మవారు కాగానే అయ్యవారు. ముందు ఎవరండి?
ముందు అమ్మవారు, తర్వాతన అయ్యవారు, కార్తీక మాసం. ఇదే అనమాట. ఈ 2 మాసములు దేనికి పనికి వస్తాయి విశేషం కంటే, ఈ కాలంలో 30, 30, 60 రోజులు పెట్టింది ఎందుకంటే నీవు బ్రహ్మజ్ఞానం సంపాదించుకొని వ్రత ఉపవాసాలు చేసుకొని నీ శరీరాన్ని బలవత్తరం రోగరహితంగా చేసుకొని, ఇది అర్థం. ఈ 2 నెలలు మనం చూసావు, నీవు నీ శరీరాన్ని రోగరహితము చేసుకో అనగా ఈ 2 నెలలు మాత్రము ఇష్టం వచ్చినట్టు, అర్థమైందా, బజార్లో పడి తింటూ తిరుగుతూ ఈ పని చేశామంటే నీకు రోగం వస్తుంది. సహజంగా ఇప్పుడు కాలంలో మనకు రేపు ఆగస్టు సెప్టెంబర్ నెలలో చూస్తుంటే ఏవో జ్వరాలు ఎక్కువ వస్తుంటాయి. మీరు చూడండి ఎప్పుడైనా, ఈ వర్షాలు ఎక్కువైపోయినాయి, అక్కడి నుంచి జ్వరాలు, ఈ ఆశ్వీజ మాసం కార్తీక మాసం జ్వరాలు జలుబులు రకరకాల ఈ హాస్పిటల్స్ నిండిపోతుంటాయి. ఎందుకనంటే వాళ్ళు ఇటువంటివి ఏమీ తీసుకోరు. ఏమి చేస్తుంటారనంటే ఎప్పటి మాదిరిగానే ఆహార విహారాల విషయాల్లో ఏమాత్రం క్రమశిక్షణ పాటించకుండా తినేస్తుంటారు. అందువల్ల వస్తుంటాయి. సహజంగా గాలిలోనే ఈ మాసాల్లో గాలిలోనే తేమ ఎక్కువ ఉంటుంది. తేమ, గాలిలో తేమ. ఎండాకాలంలోనేమో తేమ ఉండదు. ఈ తేమ ఉండటం వలన మనం పీల్చేటువంటి గాలి ఉన్నది చూశారు, లోపలికి తేమ వెళ్ళిపోయి ఇగో జలుబు, అక్కడి నుంచి జ్వరం ఇటువంటివి వస్తుంటాయి. ఇన్ని ఉన్నాయి అన్నమాట. అందుకని ఈ 2 నెలలు ఏంటంటే విశేషించి ఆరోగ్యదాయకమైనటువంటి 2 నెలలు, ఆరోగ్యాన్ని పాటించుకోండి. అందుకోసము మీరు తీర్థము స్వార్థం అన్నట్టుగా వ్రత ఉపవాసములు చేయండి, అది అర్థం. వ్రత ఉపవాసములు చేస్తే మీ యొక్క శరీర ఆరోగ్యం బాగుంటుంది. ఇది భౌతికంగా. రెండోది ఆధ్యాత్మికంగా ఏమిటంటే పరమాత్మ తత్వజ్ఞానం తెలుసుకొని పరమశాంతిని పొందుతారు, ఇది అర్థం. ఆశ్వీజ కార్తీక మాసములలో, ఆ ఆశ్వీజ కార్తీక మాసంలో ఉన్నటువంటి 2 పూర్ణచంద్రులు ఎవరంటే అర్థంగా పూర్తిగా అమ్మవారి యొక్క వదనమేను. ఆ చంద్రుని యొక్క వదనం ఎంత చూడముచ్చటగా ఎట్లా ఉంటుందో ఆ విధంగానే అమ్మవారి యొక్క వదనం కూడా అలా ఉన్నది, ప్రశాంతంగా కాంతివంతంగా అని చెబుతూ ఇక్కడ ఒక విశేషం చెబుతున్నాడు. ఏమిటంటే భగవాన్ శశాంక అనే మాటని సుందరకాండలో ఉపయోగించాడు. భగవాన్ శశాంక, ఆంజనేయ స్వామి వారు లంకలో తిరుగుతూ మరి రాత్రిపూట కదా కనపడాలి కదా, అందుకని ఏంటి, చంద్రుడు బాగా కాంతివంతంగా ఉన్నాడు, పగలు ఎట్టయితే ఉన్నదో అట్లా ఉన్నది, బాగా కనపడుతున్నది, కాబట్టి ఆయన అన్వేషణ చేయగలిగాడు. అంటే చంద్రుడు సహాయపడ్డాడు అని అర్థం. అది పరోక్షంగా సహాయపడ్డాడు అన్వేషణ చేయటానికి అని అర్థం. అయితే ఆ చంద్రుడు ఎవరండి అంటే గీతలో చెప్పాడు, నక్షత్రాణం అహం శశి. నక్షత్రాణం, నక్షత్రములలో అహం నేను శశి చంద్రుడను. నక్షత్రాలు చాలా ఉన్నాయి, 27 నక్షత్రాలు ఉన్నాయండి. 27 నక్షత్రములకు హెడ్ ఒక భర్త ఉన్నాడు, ఈ ఎవరు, శశి చంద్రుడు, ఇది అర్థం అన్నమాట. మనకేం చెబుతామంటే ఇవాళ ఏమిటండి నక్షత్రం, జ్యేష్ఠ, రేపేమిటి, ఈ విధంగా చెబుతాం. అంటే అర్థం ఏమిటి, చంద్రుడు ఆ రోజున ఆ నక్షత్రం దగ్గర ఉన్నాడు, 27 నక్షత్రాలు అట్లా అనమాట. అంటే అందుకని దానికి ఏం చెప్పారు, భౌతికంగా మనకు కథ చెబుతారు. ఏమిటంటే చంద్రుడికి 27 మంది భార్యలు ఉన్నారు, రోజుకు ఒక భార్య దగ్గర ఉంటాడు అని చెబుతారు. అంటే అర్థం ఏంటి, ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క రోజు ఉంటాడని అంటే ఆ నక్షత్రం దగ్గర ఉండి ఆయన సంతోషాన్ని పొందుతుంటాడు, ఆ సంతోషాన్ని మీరు పొందండి అని అర్థం. అది అంతేగా నిజంగా భార్య భర్త అని అనుకుంటారు, ఈ కథ అంతా ఏమి తెలియక పాపం అంట అనుకుంటారు. అది అంటే ఏమిటనమాట, ఇక్కడ అసలు అర్థం ఏమిటి, చంద్రుడు తిరుగుతున్నాడు, ఆ 27 నక్షత్రముల యొక్క కాంతి పడుతూ ఉంటుంటుంది. ఆ కాంతి చంద్రుడి మీద నుంచి పడి ఆ చంద్రుడి మీద కాంతి మన మీద పడుతుంటుంది. అది దాని ప్రకారంగా ఇవాళ నక్షత్రం మంచిదండి కాబట్టి ఈ పని చేయొచ్చు, అట్లా ఆ విధంగా. అందుకని ఎందుకంటే మనఃకారకో చంద్ర, మనఃకారకో చంద్ర,
మనస్సు ఎవరి ఆధీనంలో ఉంటుంది అని అంటే చంద్రుని యొక్క ఆధీనంలో ఉంటుంది మన మనస్సు. అది అందుకని నక్షత్రం ఏమిటండి ఇవాళ అది చూసుకుని నక్షత్రాలు ముఖ్యంగా చూసుకుంటారు. ఈ వివాహ సందర్భాల్లో ఇద్దరికి నక్షత్రాలు సరిపోయినాయా లేదా, ఇవాళ నక్షత్రం ఏమిటి, ఈ విధంగా చూసుకుంటారు. అట్లా అదే అనమాట. ఇట్లా ఇది ఇక్కడ అది చంద్రుని యొక్క విశేషం చెబుతూ ఆ చంద్రుడు ఈ పరమాత్మ స్వరూపము అని చెప్పాడు. సూర్యుడు కూడా పరమాత్మ స్వరూపమే, చంద్రుడు పరమాత్మ స్వరూపమే. ఇక చెప్పాలి అని అంటే ఆకాశో బ్రహ్మ, అసలు ఆకాశమే బ్రహ్మం అండి. ఆకాశంలోనే కదా అందరూ ఉన్నది. ఆకాశం అని అంటే కాశ్రు దీప్తవు అనే క్రియాపదం నుంచి అంటే అర్థం ప్రకాశించున్నది. దేనితోటి ప్రకాశించున్నది అని అంటే అనేక నక్షత్రాలు, అనేక బ్రహ్మాండాలు వీటితోటి కలిసి ఉండి ప్రకాశించున్నది. ఎలా ప్రకాశిస్తుంది? ఆంపూర్వక ఆ అనేటువంటిది ఉపసర్గ చేర్చుకుంటే సంపూర్ణముగా ప్రకాశించున్నటువంటిది, చెప్పలేనంత ప్రకాశము కలిగినటువంటి దానిని ఆకాశము అన్నారు. అది అర్థం. ఆకాశం అనే పదానికి అర్థం అది. ఆకాశంలో ఎన్నో నక్షత్రాలు, ఇంకా మనకేంది సైన్స్ లో కూడా చెప్పుకుంటుంటాం, ఈ ఎన్నో ఉన్నాయండి గెలాక్సీలు అంటుంటాం. గెలాక్సీలు ఎన్నో ఉన్నాయంటే ఒక గెలాక్సీ మాకు ఎక్కువగా మనం గెలాక్సీలు చూడాలంటే ఆశ్వీజం కార్తీకల్లో కనపడుతుంటాయి. బాగా పౌర్ణమి చూస్తుంటే ఆ గెలాక్సీలు ఓ మనకి ఎలా కనబడుతున్నాయంటే ఒక రంధ్రంలో నుంచి ఎంతటి ఫోకస్ వస్తుంటుందో ఆ ఫోకస్ లో ఎన్ని నక్షత్రాలు ఉంటాయి. అమ్మో చూస్తుంటుంటే అప్పుడు ఏమనిపిస్తుంది అంటే అసలు పరమాత్మను మనం వర్ణించలేమండి అని అనిపిస్తుంది. ఇంతటి ఉన్నదా విశేషం. పరమాత్మ అంటే ఏమిటి? పరబ్రహ్మం అంటే అటువంటి ఆ పరబ్రహ్మాన్ని, ఆకాశంలో పరబ్రహ్మాన్ని చూస్తూ లోపల ఎలా చూడగలిగావు నువ్వు అంటే అక్షి పురుష, కంటిలో ఉన్నటువంటి పురుష ఎవరంటే ఆ పరబ్రహ్మము. మన కంటిలో పరబ్రహ్మం ఉన్నాడు. ఆ పరబ్రహ్మము ఎంత ఉన్నాడయ్యా? పెసర గింజ ఎంత ఉన్నాడు, అంతకన్నా చిన్నది ఉన్నాడు. దీనిలో ఎంత ఆకాశాన్ని చూపిస్తున్నాడు, ఎంత దూరంలో ఉంది ఆ నక్షత్రాలు. మరి అదే విషయం అక్కడ మనకు అక్షిని పురుష మనంత క్రితం వచ్చింది, తర్వాత కూడా వస్తుంది అనమాట. ఆ పరబ్రహ్మ తత్వాన్ని మనలో, ఆ పరబ్రహ్మం ఉన్నాడు గనక ఆకాశంలో కోట్ల కోట్ల చెప్పలేని నక్షత్రాలు ఉన్నాయి అంటే నువ్వు చెబుతున్నావు. అందుకని ఆకాశం ఆశ్వీజ కార్తీక మాసాల్లో రాత్రిపూట ఆకాశాన్ని ముఖ్యంగా పౌర్ణమి రోజున చూడాలి తప్పనిసరిగా. చూస్తూ ఉంటే చంద్రుడు కూడా నిలబడుతుంటాడు. అప్పుడు మనకు విశేషమైనటువంటి ఒక శక్తి కూడా మన కంటికి కూడా వస్తుంటుంది, మనకి విశేషమైన జ్ఞానం కూడా కలుగుతుంటుంది. ఏదో ఆశ్వీజ కార్తీక మాసాలు అంత గొప్పది. ఆశ్వీజ కార్తీక మాసాలు అమ్మవారు అయ్యవారి యొక్క స్వరూపాలు అని చెబితే ఇక్కడ సహస్రారంలో ఉన్న చంద్రుడు అమృత కిరణుడు, సాధకునిపై అమృత కిరణములు ప్రసరింపజేసి అమృతినిగా చేస్తూ ఉంటుంటాయి. సహస్రారములోని చంద్రుడే శ్రీమాత శివశక్తి రూపం. చెప్పుకున్నాం కదా మన సహస్రార చక్రం 7వ చక్రం. ఆ 7వ చక్రంలో పెద్ద పద్మం ఉన్నది. ఆ పద్మం మధ్యలో చంద్రబింబం లాంటి ఒక విశేషమైనటువంటి ఒక శక్తి ఉన్నది. ఆ శక్తి నుంచి, ఆ చంద్రబింబం నుంచే ఏమిటి ప్రసారం అవుతున్నాయి అని అంటే అనేకమైన అమృత కిరణాలు. అమృత కిరణాలన్నీ ప్రసారం అయ్యి మన శరీరం అంతా అమృతమయమవుతున్నది. అది అట్లనే మనం బ్రహ్మజ్ఞానంతో కలిగి ఉన్నాము, బ్రహ్మజ్ఞానం గురించి చెబుతున్నాము, తెలుసుకుంటున్నామంటే ఎక్కడ ప్రధానమైనటువంటిది అంటే అదిగో అక్కడ ఉన్నటువంటి సహస్రారంలో ఉన్నటువంటి చంద్రబింబము. అది అంటే అర్థం ఏంటి? వీడికి ఈ నలుపు అనేటువంటి తొలగిపోతున్నది. నలుపు అంటే అర్థం ఏంటి? అజ్ఞానం. అజ్ఞానం అనేది తొలగిపోయే కొంది వీడికి జ్ఞానం కలుగుతుంటుంది. ఆ జ్ఞానం కలిగే కొంది అదే జ్ఞానామృతము. అట్లా అనమాట. అంత విశేషం. జ్ఞానం కలగటం అనేటువంటి ప్రధానమైనటువంటి విశేషం. ఈ ఆశ్వీజ కార్తీక మాసములు సద్వినియోగం చేసుకున్నటువంటి వాడు బ్రహ్మజ్ఞానే.
అది అంత గొప్ప విశేషం. 2 నెలలు అదనమాట. దీనిలో శరత్కాల మేఘములు, ఆ మేఘములు కూడా శరత్కాలంలో మనం ఒకసారి ఎప్పుడైనా సరే అటు చూస్తే ఆకాశంలో తెల్లని మేఘాలు కనబడుతుంటాయి. ఈ మేఘంలో తమ వద్దనున్న జలాలన్నీ ఇచ్చేసేసి త్యాగం చేసేస్తుంటాయి అని చెబుతున్నాయి. అలానే మీరు కూడా త్యాగం అనేటువంటి బుద్ధితో ఈ సంపదలను అనుభవించండి అని చెబుతున్నారు. త్యాగే నేకే అమృతత్వ మానసు అని దీనిలో ఈశోపనిషత్తు త్యాగ బుద్ధి. అందుకని ఈశావాస్యమిదకం సర్వం యత్కించ జగత్యాం జగతు తేన త్యక్తేన భుంజీధ మహాగృహ కస్వచిత్ ధనం. ఇదంతా ఎవరిది? ఆ పరమాత్మది సంపద, నీది అనుకోవా. ఈ ఇల్లు బిల్డింగ్ నాది, 3 అంతస్తులు ఉన్నాయి, నేను కట్టాను, 4 కోట్లు అయింది, నాది అని అనుకుంటున్నావేమో. కాదురా, నీది కాదురా. నాది నాదే అంటావా? సరే, ఎంతకాలం ఉంటావు ఉండు. ఒక ఆయన కట్టాడు ఇల్లు. అంటే మనకు చాలా అనేకమైనటువంటి సంఘటనలు కూడా జీవితంలో కనబడుతుంటాయి. కట్టాడు, అయిపోయింది. 10 రోజులు అయిపోయింది, 8 రోజులు డామ్ అయిపోయినాడు. ఎలా కట్టాడు? బ్రహ్మాండంగా కట్టాడు. చివరికి ఎవరున్నారా ఇంట్లో అంటే తన సంతానం వాళ్ళందరూ ఉన్నారు. ఏమిటి ఎంత శ్రమపడి ఇంత గట్టి నువ్వేమన్నా అనుభవించావా? లేవు కదా. నాది నాది అని అన్నావు, నాది నాది అని కొట్టుకున్నావు, చివరి ఒక రోజున అయిపోయినావు. కాబట్టి నాది అనేటువంటిది ఏది లేదురా. దీనిలో నాది అనేటువంటిది నీ వెంట వచ్చేది ఒక్కటే ఉంది. అది బ్రహ్మజ్ఞానం నీ వెంట వస్తుంటుంది. ఆ బ్రహ్మజ్ఞానం వలన నువ్వు ఉన్నతులుగా మళ్ళీ పుడతావు. లేకపోతే సుకృత కర్మలు చేసుకుంటే మళ్ళీ పుట్టి, కాకపోతే డబ్బులు ఉన్న వాళ్ళ ఇళ్లలో పుడతాం, మంచి పనులు మళ్ళీ చేస్తుంటాం. బ్రహ్మజ్ఞానం సంపాదించావా, నీకు డబులు త్రిబులు ప్రమోషన్లు ఎంత వస్తాయో, ఎంత పైన కూర్చుంటావో చెప్పలేము. బ్రహ్మజ్ఞానం వలన ఎంత గొప్ప. కర్మలు చేస్తున్నావు అనుకో, మళ్ళీ పుడుతుంటావు. కాబట్టి మంచి పనులు చేస్తుంటావు, మంచిగానే మళ్ళీ ఉంటుంటావు. కర్మలు నీకు కర్మలు చేసుకో, ఇటు బ్రహ్మజ్ఞానం చేసుకో. ఈ 2 చెప్పేది వేదము. అది అర్థం. అదే మనకు శంకర విజయం చెప్పేది. కేవలం కర్మలు చేస్తాను అంటే కుదరదు. కర్మలు చేసినా ఇటు బ్రహ్మజ్ఞానం ఉండాలి. కర్మలు ఎప్పుడు చేస్తావు? గృహస్థాశ్రమంలో చేయాలి. గృహస్థాశ్రమంలో. వానప్రస్థం వచ్చింది, బ్రహ్మజ్ఞానం. అది ఆ వానప్రస్థంలోదే ఏది మనం చెప్పుకున్నటువంటి ఆ మంత్రపుష్పం, ఆ నారాయణ సూక్తం. అట్లా అనమాట. అది ఈ విధంగా మనకి వేదము మనకి ఈ విధంగా ధర్మ మార్గాన్ని ఉపదేశించి చెబుతున్నది. కాబట్టి ప్రతి కాలంలోనూ 6 ఋతువులు అనేటువంటివి కూడా పరమాత్మ యొక్క కాలములు. 6 ఋతువులు, ఇది విశేషం. 6 ఋతువుల్లో విశేషంగా శరద్ ఋతువు అనేటువంటిది అని ఈ విధంగా మనకు 129వ నామంలో చెప్పుకుంటూ వస్తున్నారు. 130లో శాతోదరి అనగా సూక్ష్మమైన ఉదరం గల నమస్కారం అమ్మవారికి అని అర్థం. అమ్మవారు ఇక్కడ శాతోదరి. ఇక్కడ విశేషం ఏంటంటే దీనిలో ఒక రహస్యం ఒకటి ఉంది. ఇది అందరూ తెలుసుకోదగినటువంటి, ముఖ్యంగా అందరూ, స్త్రీలేంటి పురుషులేంటి అందరూ తెలుసుకోదగినటువంటి ఏమిటంటే శాత ఉదరి అంటే సన్నని ఉదరము కలిగినటువంటిది అని అర్థం. అది అంటే అర్థం ఏంటంటే దీనిలో రహస్యము సాముద్రిక శాస్త్రం. సాముద్రిక శాస్త్రం అనగా అర్థం ఏమిటంటే నడుము సన్నం. ఇప్పుడు కొంతమందిని మనం చూస్తుంటాము, స్త్రీలను ఎలా ఉంటారంటే శుభ్రంగా బాగానే ఉంటారు, ఎర్రంగా ఉంటారు, శుభ్రంగా బాగానే ఉంటారు, స్టౌట్ అంతా బాగానే ఉంటుంది. కానీ పొట్ట ఇదంతా కూడా చూశారు, అవన్నీ లావుగా ఉంటాయి. వీళ్ళు ఒక రకం. ఇంకొక రకం ఉంటారు, ఇంకేమిటి సన్నంగా ఉంటారు, ఏది చువ్వలల్లే ఉంటారు అంటారు చూసాం, చువ్వలల్లే అట్లా అలా ఉంటారు. వాళ్ళకి ఆ శరీరం ఉదరం ఉన్నదే అది మందంగా ఉండదు, అది పలచంగా ఉంటుంది, తక్కువ. అటువంటి వాళ్ళు ఈ జన్మించినటువంటి సంతానము ఆరోగ్యకరమైనటువంటి సంతానము. అది అందుకని ఈ శాస్త్రం తెలుసుకున్నటువంటి వాళ్ళు ఏం చేస్తారనంటే వాళ్ళ ఇంటికి తెచ్చుకునేటువంటి పిల్లని ముందుగానే చూసి ఇలా ఉన్నదా లేదా అని చూసుకుంటారు. అంటే ఆ నడుము సన్నం అంటే పొట్ట సన్నంగా ఉండాలి,
ఆ నాభి దగ్గర ఉన్న చూశారు, ఆ నాభి దగ్గర త్రివళులు ఉంటాయి, 3 ముడతలు ఉంటాయి. ఇట్లా అనమాట. ఈ విధంగా చూడంగానే వెంటనే కనిపెట్టేసేస్తారు. వాళ్ళకి జబ్బు లేని శరీరాలు. వాళ్ళకి 2 ముగ్గురు పుట్టినా గాని, నలుగురు పుట్టినా గాని సంతానం, వాళ్ళు అనారోగ్యంతో ఉంటారు. ఎవరు? ఈ శాతోదరి వాళ్ళు. ఇక అట్లా దానికి వ్యతిరేకంగా ఉంటుంటారు. బాగానే ఉంటారు అంతా, శుభ్రంగా బాగానే ఉంటారు, చూడడానికి అంతా బంగారు వర్ణం అంతా. కానీ ఇక్కడ సన్నంగా మాత్రం ఏమి ఉండరు. ఇక్కడ ఎలా ఉంటారని అంటే మందంగా, వ్యతిరేకం. వాళ్ళకు పుట్టేటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కువగా అనారోగ్యవంతులు. అది అర్థం. ఇది నిజమా అబద్ధమా ఈ శాస్త్రం అనేటువంటిది అని చూస్తే, నేను కొంతమందిని చూశాను, చూస్తే నిజమే అని అర్థమైంది. ఇది నిజమే అని అర్థం. అట్లా అనమాట. ఒక ఆమె ఉన్నది, ఆమెకి ఆమె అట్లా ఉంటుంది. ఆమె కూతుళ్ళు 5-6 వాళ్ళు కూడా అంతే ఉంటారు. వాళ్ళకు పుట్టినటువంటి పిల్లలు వాళ్ళు కూడా అట్లనే ఉంటారు. ఎవడో ఒక్కడు సన్నంగా ఉండడు, అందరికీ వాళ్ళ జబ్బులన్నీ వీళ్ళకి వచ్చేసి. ఇప్పుడు దీనిలో విశేషం ఏంటంటే, శివశక్త్యాయుక్తో అనే దానిలో మనకేం చెప్పారనంటే, శివ చక్రాలు 4, శక్తి చక్రాలు 5 అని చెప్పారు. 5 + 4 9 చక్రాలు. ఈ 9 అణువులు చేరితే ఒక జీవుడు బయటకు వచ్చాడు. స్త్రీ యొక్క 5 శక్తులలో మొత్తం కలిసి ఉంటాయి జీవుళ్ళు, వాళ్ళు ఉంటాయి. ఈ స్త్రీలో ఉండేటువంటి 5 శక్తులు ఉన్నాయి, 5 చక్రాలు ఉన్నాయే, అవి రోగరహితమై గనక అయి ఉంటే వీడు 100 సంవత్సరాలు బతుకుతాడు. వీడు 100 సంవత్సరాలు బతుకుతాడు. అసలు 100 కాదు, 90 పడుకు, 80 ఎంతైనా పడుకు గాక బతికినంతకాలం వీడు రోగం లేకుండా ఉంటాడండి. అది అర్థం. దానిలో సైన్స్ ఉన్నది. దానిలో మనకి సౌందర్యలహరిలో సైన్స్ ఎక్కువ ఉన్నది దానిలో. అట్లనే ఆ సైన్స్ ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఇదిగో మనకు లలితలో నుంచి వచ్చింది సైన్స్. అందుకని ఈ సైన్స్ మొత్తం మొట్టమొదట స్త్రీలు చదువుకోండి, ఆచరించండి. మరి ఈ విధంగా ఉన్నారు కదండి, మరి ఎట్లా అయితే అనారోగ్యకరమైనటువంటి వాళ్ళు జన్మిస్తే ఎట్లా, మరి ఏమిటో మనకు తెలియదు కదా, భవిష్యత్తులో ఎట్లా ఉంటుంది ఏమిటి అని అంటే, దానికి లలితా రహస్య సహస్రనామాల్లో చెప్పినటువంటిది సైన్స్ ఏమిటంటే, దీనిలో యోగిని న్యాసంలో సైన్స్ చెప్పాడు. ఆ సైన్స్ దాని ప్రకారంగా, ఆ విజ్ఞానం దాని ప్రకారంగా ఆచరించండి. ఆ వచ్చే సంతానం అన్న చూశారు, రోగరహితమైనటువంటి సంతానం వస్తుంది. అది ఇది తెలిసినటువంటి వాళ్ళు ప్రస్తుత కాలంలో కొంతమంది ఆచరిస్తున్నారు, కొంతమంది తెలిసినటువంటి తెలుసుకొని. అర్థం కాలా? ఇట్లా అనమాట. తెలియనటువంటి వాళ్ళు రఫ్గా ఉంటారు. రఫ్గా అంటే ఎటుబడితే అట్లుంటారు. వాళ్ళకి అప్పుడే తెలియదు సంతానం గురించి. సంతానం అనే గురించి ఏమీ తెలియదు అప్పటికి. వీళ్ళకి ఎప్పుడు తెలుస్తుంది అని అంటే, వీళ్ళు వార్ధక్యంలో పడిపోతారు, 60కో ఏమో వస్తుంది. వచ్చినప్పుడు అప్పుడు బయటపడుతుంది వాడి సంగతి. అది అది అనమాట. దీనిలో ఇంత విశేషమైన లలితా రహస్య సహస్రనామాల్లో ఉన్నాయి. ఇక ఆ తర్వాత మనకి ఇక్కడి నుంచి ఈ ఘట్టం తీసేసేసి పరమాత్మ స్వరూపం చెబుతున్నాడు. 132 నుంచి నిరాధార, ఇక్కడి నుంచి అంతా ఉపనిషత్తు వచ్చేస్తుంటుంది. నిర్గుణ బ్రహ్మాన్ని గురించి చెబుతున్నాడు. ఈ నిర్గుణ బ్రహ్మాన్ని గురించి మరలా మనం వచ్చే శుక్రవారం ఏదో ఉంది కదా, శనివారం, అప్పుడు ఆ నాడు నుంచి నిర్గుణ పరబ్రహ్మాన్ని గురించి చెప్పుకుందాము. అంతవరకు శుభం భూయాత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. శుభం భూయాత్.